శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజుగా భక్తులు భావిస్తూ ఉంటారు. కానీ ఈ శుక్రవారం ఇంట్లో ఈ ఒక్క పని భక్తితో చేస్తే చాలు ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయని మన యొక్క పెద్దలు అలానే పండితులు చెబుతూ ఉన్నారు. అసలు ఆ పని ఏంటి, అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, దీపారాధనలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న మాసం. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలను అమ్మవారి అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో పూజించేవారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు శ్రావణ శుక్రవారం ఇంట్లో సులభంగా చేసుకోగలిగే ఒక ప్రత్యేకమైన దీపారాధన విధానం గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి వీడియోని ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. దీనికి పెద్దగా ఖర్చు అవసరం లేదు, మనకు ఉన్న వాటితోనే భక్తిగా చేసుకోవచ్చు. అయితే పూజ ఎలా చేయాలో ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అయితే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ దీపారాధన చేసినా మన యొక్క ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. శుక్రవారం ఉదయం ఇంటిని శుభ్రం చేసుకొని పూజా స్థలాన్ని కూడా శుభ్రంగా అయితే సిద్ధం చేసుకోవాలి. ఇక రెండవది, అమ్మవారి ముందు దీపం వెలిగించటం. మీ సాంప్రదాయం ప్రకారం నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవిని భక్తితో అయితే ప్రార్థించాలి. ఇక మూడవది, పసుపు కుంకుమను సమర్పించటం. అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ప్రీతి. అమ్మవారికి పసుపు కుంకుమ పూలు సమర్పించుకొని మీ కుటుంబ ఆచారం ఉంటే దాని ప్రకారం సమర్పించి ప్రార్థించాలి. ఇక నాలుగవది, నైవేద్యం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం లేదా మీకు కలిగిన సాత్విక ప్రసాదాన్ని లేదా పండ్లను ప్రసాదించి అమ్మవారిని ప్రార్థించుకోవాలి. ఇక ఐదవది, అమ్మవారికి చివరిగా ఈ ప్రార్థన అయితే చేసుకోవాలి. మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి ఆలోచనలు కలగాలని, మంచి జీవితం రావాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు సంధ్యాకాలంలో ఇంటి బయట దీపాన్ని వెలిగించటం ద్వారా అమ్మవారు ప్రసన్నమవుతారని పండితులు చెబుతూ ఉన్నారు. నెయ్యి దీపాన్ని వెలిగించటం వల్ల ఇంటికి మంచి జరుగుతుందని ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పూజలో వస్తువుల కంటే భక్తి, శ్రద్ధ, మనస్ఫూర్తిగా ప్రార్థించటం ముఖ్యమని గుర్తుంచుకోండి. అమ్మవారి కృప మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజున తప్పనిసరిగా సాయంకాలం 6 బయట ఉన్న మీ గుమ్మం దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించటం ఇంకా చాలా మంచిది. దీపాన్ని వెలిగించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి శ్రావణ మాస విశేషాలు, పూజా విధానాలు, భక్తి విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కి పెట్టుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శుభం కలుగుగాక.